సో ఇప్పుడు ప్రభాస్ స్టైల్ ఎలా ఉందంటే నేను తక్కువ మాట్లాడతా బట్ సినిమాలు ఎక్కువ తీస్తా ఆ టైప్ లో ఉన్నాడు ప్రభాస్. జనరల్ గా స్టార్ హీరోస్ అంటే మూవీస్ అనేవి ఆచితూచి చేస్తుంటారు. ఎందుకంటే స్టార్ హీరోలు అంటేనే భారీ బడ్జెట్ మూవీస్ ఉంటాయి. సో సినిమా కొంచెం తేడా కొట్టిన అక్కడ హీరో రెప్యుటేషన్ పోద్ది, అక్కడ ప్రొడ్యూసర్ కూడా నష్టాలు పాలవుతాడు. సో దాని వల్ల ఏమవుతుందంటే స్టార్ హీరోస్ అనేవాళ్ళు మూవీస్ అనేవి సంవత్సరం ఒకటో మాక్సిమం రెండో ఇలా సైన్ చేస్తుంటారు. సో ఆ మూవీ రిలీజెస్ కూడా మాక్సిమం సంవత్సరం ఒకటే ఉంటది. బట్ ఒకసారి మన డార్లింగ్ ప్రభాస్ మూవీ లైనప్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది అనమాట. ఎందుకంటే మీరు ఏ స్టార్ హీరో నెక్స్ట్ మూవీ లైనప్ చూసుకున్నా చాలా తక్కువ ఉన్నాయి. మహేష్ గాని, రామ్ చరణ్ గాని, అల్లు అర్జున్ గాని, జూనియర్ ఎన్టీఆర్ గాని, సో ఇలా ఎవరో చూసుకున్నా సరే నెక్స్ట్ మూవీ లైనప్ అనేది చాలా తక్కువ ఉంది. బట్ ప్రభాస్ విషయంలో అది చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే అన్ని మూవీస్ తాలూకు స్టోరీస్ వినడం, వాటిని ఓకే చేయడం, సో ఆ మూవీస్ ని పట్టాలు ఎక్కించడం, ఇదంతా కూడా చాలా కన్ఫ్యూజన్ తో కూడుకున్న విషయం. బట్ మన డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్ క్లారిటీతో నెక్స్ట్ ఏ మూవీ చేయాలి, సో ఒక పక్క ఈ మూవీ షూటింగ్ అవుతుండగానే ఇంకో పక్క ఏ మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వాలి, రోజుకి ఎన్ని షిఫ్ట్లు పని చేయాలి, ఇలాంటివన్నీ కూడా క్లారిటీతో ఉన్నాడు. సో ఇవన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మూవీ డాన్ తెలుగు. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చేటైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. సో ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్. సో ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ అని ఎందుకన్నా మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే వేరే ఏ హీరోలు కూడా ప్రభాస్ రేంజ్ లో అయితే పాన్ ఇండియా లెవెల్ అయితే ఆ స్టార్ డమ్ అయితే టచ్ చేయలేదు. ఈవెన్ అల్లు అర్జున్ కూడా పుష్ప 2 తో రైజ్ అయ్యాడు, బట్ ఇంకా ప్రభాస్ రేంజ్ కి అయితే పాన్ ఇండియాలో వెళ్ళలేదు. సో ప్రభాస్ సినిమాలు వస్తున్నాయంటే మన టాలీవుడ్ హీరోస్ కే కాదు, అక్కడ బాలీవుడ్ హీరోస్ కు కూడా జలసి, దాంతో పాటు భయం కూడా పట్టుకుంటది. అంత భారీ స్కేల్ లో ఉంటాయి ప్రభాస్ సినిమాలు. సో ప్రభాస్ తో మ్యాటర్ ఎలా ఉంటది అంటే, ఇప్పుడు ప్రభాస్ ని పెట్టుకుని ఏదైనా ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసాడు అనుకోండి, ఆ సినిమా సపోజ్ ఫ్లాప్ అయింది అనుకోండి, అయినా పర్లేదు 100 కోట్ల కలెక్షన్స్ వస్తాయి. అదే సినిమా యావరేజ్ అయితే 500 కోట్లు పక్క, ఇంకా హిట్ బ్లాక్ బస్టర్ అయితే 1000-2000 కోట్లే, ఇంక చెప్పక్కర్లేదు. అలా ఉంటాయి ప్రభాస్ సినిమాలు. జనరల్ గా స్టార్ హీరోస్ అంటే సంవత్సరానికి 1 లేదా 2 సినిమాలు చేస్తారు. మీరు ఎవరినైనా చూసుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మహేష్ ని చూసుకోండి, 5-6 సంవత్సరాలు రాజమౌళికి లాక్ అయిపోయాడు. అలాగే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో మూవీ అంటున్నారు కానీ అది పట్టాలు ఎక్కడానికి ఇంకా టైం పడుతుంది. అలాగే మన రామ్ చరణ్ గారు చూసుకుంటే, ఓకే రామ్ చరణ్ గారు పర్లేదు, బుచ్చిబాబుతో RC16, ఆ తర్వాత RC17 సుకుమార్ గారితో, అది కూడా సుకుమార్ గారు మూవీ స్టార్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా చెప్పక్కర్లేదు, పాలిటిక్స్ లో ఆల్రెడీ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ కంప్లీట్ చేయాల్సిన 3 మూవీస్ కే ఇంకా దిక్కులేదు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ బాలీవుడ్ ఎంట్రీ ఉంది, అక్కడ టాలీవుడ్ లో ఇంకా మూవీస్ అయితే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. సో మిగతా హీరోస్ పరిస్థితి అయితే ఎలా ఉంది. బట్ అక్కడ ప్రభాస్ గారి తీరు చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రభాస్ మూవీ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆల్రెడీ అక్కడ మనకు రాజాసాబ్ షూటింగ్ ఒక 20 డేస్ అయితే మిగిలి ఉంది. సో రాజాసాబ్ షూటింగ్ అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. సో ఈ మంత్ ఎండింగ్ లో అయితే ప్రభాస్ వెళ్ళి హైదరాబాద్ షెడ్యూల్ అయితే జాయిన్ అవుతాడు. సో టోటల్ ఈ 20 డేస్ షూటింగ్ లో ప్రభాస్ గారివి ఓన్లీ 10 రోజులు మాత్రమే షూట్ చేస్తే సరిపోద్ది, ఆ మూవీ కంప్లీట్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకోగానే ప్రభాస్ వెళ్ళి హను రాఘపూడి ఫౌజీ మూవీ షూటింగ్ లో అయితే జాయిన్ అవుతాడు. సో ఇక్కడ ఫౌజీ మూవీ అని నేను కన్ఫర్మ్ చేసేట్లేదు ఇంకా, ఎందుకంటే అక్కడ మనకు మూవీ నేమ్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు. బట్ అందరూ ఫౌజీ అనేది ఒక టాక్ అయితే బయటకు వచ్చింది కాబట్టి మనం అలాగే పిలుచుకుందాం. సో ఈ ఫౌజీ మూవీ కూడా నెక్స్ట్ ఫిబ్రవరిలోనే స్టార్ట్ అవబోతుంది. 20 డేస్ షెడ్యూల్ అయితే మనకు అక్కడ మదురైలో ప్లాన్ చేశారు. సో ఈ మదురై షెడ్యూల్ అయితే వెళ్ళి ప్రభాస్ గారు ఫౌజీ మూవీ కోసం జాయిన్ అయిపోతారు. దాని తర్వాత వెంటనే సమ్మర్ లో స్పిరిట్ మూవీ స్టార్ట్ అవుద్దని చెప్తున్నారు. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో కూడా చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు. సో స్పిరిట్ మూవీ కూడా ఈ సంవత్సరమే పట్టాలు ఎక్కుద్ది అనే టాక్ అయితే మనకు బయటకు వస్తుంది. ఇంకోవైపు మన నాగి మామ కల్కి 2 మూవీని జూన్ లో స్టార్ట్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నాడు. సో కల్కి 2 మూవీ అంటే మన అందరికీ తెలుసు మూవీ మీద ఎలాంటి భారీ అంచనాలు ఉన్నాయో. సో పాన్ ఇండియా లెవెల్ కల్కి 2 మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి కల్కి 1 ఎలాంటి ప్రబంధనం సృష్టించిందో ఇండియా మొత్తం తెలుసు. దాని తర్వాత ప్రశాంత్ నీల్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ సాలార్ 2 డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయని తెలిసింది. వీటన్నిటికన్నా మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే, హంబాలా ఫిల్మ్స్ తో ప్రభాస్ 3 సినిమాలకి అయితే కమిట్ అయ్యాడు. అంతేకాకుండా లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ తో కూడా ప్రభాస్ అయితే మూవీస్ చేయబోతున్నాడు. సో లోకేష్ కనకరాజ్ ఇంకా ప్రశాంత్ వర్మ అంటే మీకు తెలుసు, వాళ్ళు సినిమాలు తీశారంటే లోకేష్ కనకరాజ్ యూనివర్స్, ప్రశాంత్ వర్మ యూనివర్స్, ఇలా యూనివర్స్ లోని కంటిన్యూ అవుతాయి అనమాట. సో ఇలాంటి ప్రభాస్ గారి మూవీ లైనప్ తలుచుకున్న ప్రతిసారి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే డార్లింగ్ వరుస మూవీస్ తో కుమ్మేబోతున్నాడు. జనరల్ గా అయితే ఏ స్టార్ హీరో ఇలా చేయడు. ఒక మూవీ అయిపోయిన తర్వాత ఇంకో మూవీ, ఇలాంటి ఫార్ములాలోనే మిగతా హీరోస్ వెళ్తుంటారు. అదే మూవీ ఫ్లాప్ గానే అయితే నెక్స్ట్ మూవీ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మూవీ ఫ్లాప్ అయితే. అంటే నేను సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ కరెక్ట్ గా ఉన్నాయి లేవా, ఏమైనా నా స్టోరీ సెలక్షన్ లో మిస్టేక్ ఉందా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ మైండ్ లోకి వస్తుంటాయి. బట్ ప్రభాస్ అయితే అలాంటివి ఏం ఆలోచించడు. ఎగ్జాంపుల్ కి మన ఆదిపురుష్ మూవీ చూసుకుంటే మూవీ ఫ్లాప్ అయింది, బట్ ప్రభాస్ స్పీడ్ కి ఏమాత్రం బ్రేక్లు అయితే పడలేదు. ఆ వెంటనే సలారు కల్కి మూవీస్ కూడా దింపేశాడు. అలాగని ప్రభాస్ మూవీ షూటింగ్ చేయడానికి సంవత్సరాలు ఏం తీసుకోడు. ఏదో ఎప్పుడో ఆ బాహుబలి టైంలో ఒక 5 సంవత్సరాల టైం అయితే రాజమౌళి కేటాయించాడు. కానీ ఇప్పుడైతే సీన్ అంతా చాలా రివర్స్ అయిపోయింది. మూవీస్ కూడా చాలా స్పీడ్ గా చేస్తున్నాడు. అంత పెద్ద స్టార్ హీరో అయ్యిండు కూడా చాలా ఫాస్ట్ గా అయితే మూవీస్ అన్ని కంప్లీట్ చేస్తున్నాడు. సో ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.